హాయ్ అండి అందరికీ. రీసెంట్‌గా మన విశాఖలో జరిగిన సింహాచల గిరి ప్రదక్షిణకైతే నేను నా ఫ్రెండ్ కలిసి వెళ్ళిపోయాము. అక్కడికి ప్రదక్షిణకే కాకుండా సేవ చేసుకోవడానికి కూడా చాలామంది వచ్చారు. ఇంకా మమ్మల్ని అయితే 7 కిలోమీటర్స్ ముందు ఆటో ఆయన దించేశాడు. అంత రద్దీగా ఉంది. ఇంక మేము నడుచుకుంటూ వెళ్ళి దగ్గరలో ఉండే షాప్‌లో కొబ్బరికాయ అది కొనేసి ఇంకా తొలిపావంచకైతే చేరుకున్నాము. గుడి ముందర ఉండే రోడ్డు మీదనే ఇంకా అందరూ కొబ్బరికాయలు కొట్టేస్తున్నారు. ఇంకా మేము కూడా అక్కడే కొబ్బరికాయ కొట్టేసి దేవుడికి మొక్కేసి ఇంకా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేసాం. దారిలో బొట్టు పెట్టిన ఆయన కనిపించారు. ఇంకా బొట్టు పెట్టుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకో. సో ఇంక బొట్టు పెట్టుకోవడానికి అయితే వెళ్ళి ఇంకా పెట్టేసుకొని సింహాద్రబ్బని కనిపిస్తే ఆయనకి దండం పెట్టుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. మ్యాక్సిమం చాలామంది ప్రదక్షిణకి అయితే చెప్పులు వేసుకోలేదు. పాపం కాలు నొప్పులకైతే ఎక్కడ ఏం దొరికితే అదే కాలుకి చుట్టుకునేవారు. ఇంకా మేము అలా నడుస్తూ నడుస్తూ వచ్చి హనుమంతవాక్ అయితే చేరుకున్నాం. హనుమంతవాక్ నుంచి చాలామంది వెంకోజీపాలెం సైడ్ వెళ్ళిపోయారు. కానీ ఎక్కువ మంది ఏంటంటే కైలాసగిరి కొండ కూడా కవర్ చేయాలి అండ్ బీచ్ రోడ్ సైడ్ వెళ్ళాలి అని చెప్పి ఒక కాన్సెప్ట్తో ఇంకా చాలామంది సాగర్ నగర్ సైడ్ వెళ్ళారు. ఇంకా మేము సాగర్ నగర్ నుండి జోడగులపాలెం, ఎంవిపి, వెంకోజీపాలెం, ఈనాడు, మాధవధార, ఎన్ఎస్డిఎల్, ఎన్ఏడి ఇలా అన్ని ఏరియాలు కవర్ చేసుకుని నుండి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ తర్వాత తొలిపావంచకైతే